పురాణ పురుషుడు 21వ అధ్యాయము. శ్రావణమాసము ప్రవేశించినది మొదలు వర్షములెక్కువై ముసుళ్ళు పట్టెను. శుక్లపక్షమున సూర్యాస్తమయ చంద్రోదయ దృశ్యములు మేఘఛన్నములై కనుపింపకుండెను. దట్టమైన నీలిమబ్బుల ఘోషలు మర్దళధ్వనులుగా పర్వతారణ్య భూములందు నెమళ్ల గుంపులు చేయు నృత్యములు తరచెయ్యను. ఉత్తర దిశలో ఉరివిన మేఘములు రాత్రులందు సప్తర్షి మండలమును కప్పి ఒక గర్భస్థ శిశువు వలె ఏర్పడుచుండెను. అతని దేహమందలి శిరోభాగము వెన్నెముక వలె సప్తర్షి మండలము మాటుపడి ఉండగా దాని చుట్టూను వెలుగుచున్న మబ్బులు వంగిన దేహభాగము వలె రాత్రులందు కనిపించుచుండెను. శుక్లపక్షపు వెన్నెలలు ప్రసరించుట వలన మేఘములు లేనప్పుడు సప్తర్షి మండలము వెలవెలనై ముందరి కాళ్ళెత్తి నిలబడిన ముసలి ఎలుగుబంటి వలె కనిపించుచుండెను. 100 సంవత్సరములకొక నక్షత్రము చొప్పున ఈ ఎలుగుబంటి 27 శతాబ్దములకు ఒకమారు మండల నర్తనము చేయుచు తన చుట్టూ తాను తిరుగుచునుండును. సంతోషముతో అల్లిబిల్లి తిరుగుచున్న ఈ ముసలి ఎలుగుబంటి రామావతార కాలమున రామునకు సఖుడై సేవించి రావణవధకు తోడ్పడెను. అప్పటి నుండి మరల పురాణ పురుషుడు దిగివచ్చు కాలమునకై వేచియుండి తన చుట్టూను తాను తిరుగుచు గంతులు పెట్టుచుండెను. ప్రస్తుతము జాంబవంతుడను పేరుగల ఎలుగుబంటి ఆశ్లేషను చేరుకొని మఘా నక్షత్రమున ప్రవేశింపబోవుటతో సింహరాశిలోని సింహపు కాలిజాడలను అనుసరించి గమనించినచో ఎలుగుబంటి కాలిజాడలు కనిపించును. అట్టి సప్తర్షి మండలము యుగాంతర గ్రహ తారకాగణముల ఇతిహాసమునకు గ్రంథమై జీవరాశుల దేహ పరిణామములను గుర్తులుగా ధరించియున్నది. గర్భస్థుడైన శిశువు దేహమునకు వెన్నెముకగా శిరస్సుగా కట్టుకొను వ్యూహముగా ఏర్పడుచున్నది. శిశువు వెన్నెముక యందలి షట్చక్రములు సహస్రారముగా తమ జ్ఞాన బీజములను నాటుచు ఈ సప్తర్షులు అనంతకాల గతిలో ప్రయాణము చేయుచు నాటికి ఆశ్లేషా నక్షత్రమునకు సూటిగా మరల చేరుకొనిరి. ఈ వింతలన్నీయు మబ్బులలో దాగియుండి బ్రహ్మవేత్తలైన ఋషులకే స్పష్టాస్పష్టములుగా గోచరించుచున్నవి. శ్రావణ పూర్ణిమ తొలి ఉషస్సులందు బ్రహ్మవేత్తలైన ఋషులందరూ నూతన యజ్ఞోపవీత ధారణము చేసి గాయత్రిని ఉపాసించిరి. ధర్మమునకు ప్రాతబడిన కార్యసాధన మార్గములు తొలగి నూతనమగు యజ్ఞార్థ జీవిత సాధనము ప్రసాదించుటకై పురాణ పురుషుడు దిగివచ్చుటను గూర్చి వారు ధ్యానించి వేదమంత్రములను గానము చేసిరి. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమను ఉపాసించుచున్నను బ్రహ్మవేత్తలకు ఈ శ్రావణ పూర్ణిమ యందలి వాతావరణము నూతనములైన అనుభవములను కలిగించెను. మబ్బులు క్రమ్మినప్పుడెల్లా లోకమునకు వెన్నెలలు మరుగుపడుచు మబ్బులు విచ్చినప్పుడెల్లా లోకముపై ప్రసరించుచుండెను. గవాక్షము నుండి ఆ శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి శోభలను పరికించుచున్న దేవకీదేవికి దేహము ఒక్కొక్క మారు తేలికగాను ఒక్కొక్క మారు బరువుగాను అనిపించెను. మబ్బులు క్రమ్మి వెన్నెల మాటు పడినప్పుడు గర్భము భారముగను మబ్బులు విచ్చి వెన్నెల కనిపించినప్పుడు గర్భము తేలికగాను తోచెను. ఒకమారు జీవుల చర్యలతో భూమి బరువెక్కుటయు మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికపడుటయు సహజ లక్షణమని ఆమె మనస్సునకు తోచెను. నాటి రాత్రి అంతయు దేవకీ వసుదేవులు నిద్రింపక తెలివితో గవాక్షము నుండి చంద్రబింబమును పరికించుచుండిరి. రాత్రి 2వ జాము జరుగుచుండగా మబ్బులు విచ్చుకొని వెన్నెలలు ద్వారము నుండి లోనికి ప్రవేశించెను. యమున నీటిపై వీచుచున్న గాలి కూడా విసురుగా లోనికి వచ్చెను. అంతరిక్షమున వీణమీటులు వినిపించెను.
నారదుడు వీణాధారి అయి శ్వేతవల్కలములను ధరించి నారాయణ నామము గానము చేయుచు మింట నుండి దిగి లోనికి ప్రవేశించెను. వారి నమస్కారములు అందుకొని వారితో ఇట్లనెను: జగత్కల్యాణమునకై నేటి నుండి 7 దినములు మీరు వాసుదేవ మంత్రమును సామమార్గమున గానము చేయుచుండుడు. 12 అక్షరములతో స్వయం ప్రభమై వెలుగొందునట్టి ఈ మంత్రరాజము పురాణ పురుషుని దేహ కవచము. అందలి 12 అక్షరములు అతని దేహమందలి 12 అవయవములు. తన దేహమును యజ్ఞపశువుగా చేసి జీవరాశుల దేహావయవములుగా అతడు సమర్పించును. ఈ కారణమున ఈ మంత్రాక్షరములు 12 రాసుల తోడి సంవత్సర చక్రమునందు న్యాసము చేయబడి ఉన్నవి. మీరు చేయు మంత్రదీక్ష వలన మీ యందు ఉద్భవించునట్టి పురాణ పురుషుడు నిజస్వరూపముతో మీకు దర్శనమిచ్చును. ఈ దేవకి ప్రసవించు దేహము 8 ప్రకృతుల అధిదేవతలను ఇముడ్చుకొని పుట్టును. కనుకనే అది అష్టమ గర్భము. జననము జరిగిన తరువాత శిశువు దేహమునందు 12 అక్షరముల వాసుదేవ శరీరము అప్రాకృతమైన పరాప్రకృతి మూర్తిగా ముద్రింపబడును. దాని యందు రమించుటకు దిగివచ్చువాడే వాసుదేవుడు. ఇట్లు పలికి ఆశీర్వదించి నారదుడు వెడలిపోయెను. కారాగృహమందలి కావలివారును భటులును నారదుని రాకపోకలను గమనించుచునే యుండిరి. కానీ అది సత్యమో స్వప్నమో వారికి తెలియలేదు. అందరూ నిద్రావస్థ వంటి స్థితిలో నుండగా నారదుడు వచ్చుట పోవుట జరిగెను. నారదుడు అదృశ్యుడైన తరువాత అందరికిని తెలివి పనిచేసినది. 2 కావలివాండ్రు ఆ రాత్రియే నడిచిపోయి కంసునకు ఆ వృత్తాంతము తెలిపిరి. కంసునకు ఒడలు కంపించెను. అతనికి కావలివారిపైనను భటులపైనను అధికారులపైనను అనుమానము కలిగెను. అతడు సూటిగా కారాగృహమునకు వచ్చి చూచెను. అప్పుడే వచ్చి దేవకీ వసుదేవులతో సంభాషించి వెడలిపోవచున్న శతగోపుడు కంసునకు ఎదురయ్యెను. కంసుడు: ఎవరు మీరు? మీ ఊరేమి? పేరేమి? శతగోపుడు: మిత్రులము, చూచిపోవచ్చితిమి. కంసుడు: మీది వ్రజఘోష గ్రామమా? శతగోపుడు అవునని పలికి చెరచెర నడిచిపోయెను. కారాగృహమున పనిచేయుచున్న వారందరూ ఏదో కుట్ర చేయుచున్నారని కంసుడు అనుమానించెను. సూటిగా లోనికి పోయి వసుదేవుని చూచి కోపముతో ఇట్లనెను: నేను మిమ్మిచ్చట సకల సౌఖ్యములతో సగౌరవముగా ఉంచితిని. కావలసిన వారు ఇట్లు ద్రోహము చేయుట అనగా సహింపరానిది. మీకు మర్యాద పనికిరాదు. ఇటుపైన మీకు తగిన పద్ధతిలో ఉంచెదను. ఇట్లు పలికి చెరచెర నడిచిపోయెను. మరల వెనుదిరిగి వచ్చి ఇట్లనెను: మిమ్ము ఈ నిలుచున్న వారిని నిలుచున్నట్లుగా నరికి పారవేయగలను. ఇక మీ అష్టమ గర్భము గొడవ ఉండదు. కానీ ఇంతకై అంత చేయనేలా అని చూచుచున్నాను. కొండను త్రవ్వి ఎలుకను పట్టుటెందులకు? ఇప్పటికే హత్యలు చేసి తినని పేరుబడి తిని. సరే, చూచెదను. మించిపోయినదేమియునూ లేదు. ఇట్లు గద్దించి మరల చెరచెర నడిచిపోయెను. 2 గడియల లోపున కావలివాండ్రను భటులను అధికారులను తొలగించి క్రొత్త వారిని నియమించెను. క్రొత్త చీపురు మృగ్గును కూడా తుడిచివేయునన్నట్లు ఆ క్రొత్తవారు అన్ని ద్వారములకు వెలుపల తాళములు బిగించి తాళపు చెవులను భద్రము చేసుకొనిరి. వారిని గద్దించి క్రొత్తవారగు పై అధికారులు తాళపు చెవులను తీసుకొనిరి. తాళము తెరవవలసినప్పుడెల్లా అధికారుల ఇండ్లకు భటులు పరువెత్తవలెను. అప్పుడు అధికారులు దిగివచ్చి స్వయముగా తాళము తీసి ఆహారాది పదార్థములను లోనికి పంపి మరల తాళము బిగించి తాళపు చెవులను కొనిపోవుదురు.
ఆ ఏర్పాటుల బిగింపు చూచి దేవకి వెక్కిరింపుగా పెదవి విరిచెను. వసుదేవుడు చిరునవ్వు నవ్వెను. వసుదేవుడు కొంచెం ఆలోచించి ఇట్లనెను, పాపము, నందగోపుడు శతగోపుడు నెలల తరబడి కావలి వారిని గూర్చి సన్నాహములు చేసిరి. దైవము మానవునకు తోడ్పడును గాని మానవుడు దైవమునకు తోడ్పడవలెనా? అతని మార్గమును అతడే సృష్టించుకొనుచు మనకు మార్గమును ఉపదేశించునని నమ్మవలెను. దానిపైన ఇంక సత్యము లేదు. ఓ